దేవుని బిడ్డలారా చూద్దాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు గదా. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక, మనల్ని బలపరచును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, అమూల్యమైన రక్తం అంటే ఇది యేసు రక్తం. నిష్కలంకమును నిర్దోషమును వంటి గొర్రెపిల్ల క్రీస్తు రక్తము అంటున్నాడు ఇక్కడ. ఒకటి అమూల్యమైన రక్తము, రెండు నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము. మనకు తెలుసు పరిశుద్ధమైన రక్తం. అసలు పరిశుద్ధమైనది అని అంటారు ఆయన రక్తం, నిర్దోషమైనది అని అంటారు ఆయన రక్తం, నిష్కలంకమైనది అని అంటారు ఆయన రక్తం. అసలు ఆయన రక్తములో అంత శక్తి ఎలా వచ్చింది? మానవుని పాపాలు కడిగేంత శక్తి ఆ రక్తానికి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒలికించిన రక్తములో అంత శక్తి ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఒలికించిన ఆ పరిశుద్ధ రక్తం అంటున్నారు కదా, ఆ రక్తములో అంత పరిశుద్ధత ఉందా? అంత శక్తి ఉందా? అసలు ఎలా వచ్చింది ఆ పరిశుద్ధత? ఏ విధంగా వచ్చింది ఆ శక్తి? మానవుని పాపాలు కడగడానికి, మానవుని యొక్క అపరాధాలు కడగడానికి యేసయ్యే దేవుడే స్వయంగా వచ్చి రక్తం కార్చినప్పుడు ఆయన మనిషిగా వస్తేనే రక్తం కార్చగలదుడు. అవునా? రక్తం అనేది దేవునికి ఉండదు, ఆయన ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు ఆత్మయున్నాడు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి దేవుడు ఆత్మయున్నప్పుడు ఆయనకి రక్తమాంసములు లేవు కదా, ఈ శరీరం లేదు కదా. ఈ శరీరం లేనప్పుడు, రక్తమాంసం లేనప్పుడు ఆయన రక్తం ఎలా ఒలికించాడు అంటే, సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా వచ్చి, మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి, అప్పుడు ఆయన శ్రమ పొంది గాయపరచబడి రక్తమును ఒలికించి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పుకుంటున్నాం. స్తోత్రం చెప్పాలి. ఎలా వచ్చాడు ఆయన? ఎలా వచ్చాడు ఇప్పుడు ఆయన? శరీరమును ధరించుకుని. ఏ శరీరము? మనలాంటి శరీరమును. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలాగొచ్చాడు అంటే మరణకరమైన శరీరాన్ని ధరించుకున్నాడు అనండి. ఏ శరీరాన్ని? ఏ శరీరాన్ని? ఇప్పుడు ఆయన ఏ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు? మరి ఇప్పుడు ఆయన మనుష్యుడా కాదా? మాట్లాడరేంటండి? ఆయనకి ఆకలేస్తుంది, ఆయనకి దాహం వేస్తుంది, ఆయనకి మానవ ఈ దినచర్య ఎలా ఉంటుందో మానవునికి, ఆయనకి దినచర్య అలాగే ఉంది 33.5 సంవత్సరాలు. మరి ఆయన మానవుడు ఎప్పుడు? శరీరధారిగా వచ్చాడు, తల్లి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, సహోదరుల దగ్గర ఉన్నాడు. తాను కూడా దేవుని నామములో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడుగా, తండ్రికి ప్రార్థించువాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రక్తము మనలాంటి రక్తమే కావాలి కదా. మనలాంటి మనుషుడిగా వచ్చినప్పుడు, మనలాంటి ఒక మనుషుడిగా వచ్చినప్పుడు, మనలాంటి మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, శరీరాన్ని ధరించుకున్నప్పుడు మన రక్తంలాగా ఆయన రక్తం కూడా ఉండాలి కదా. అవునా కాదా? దేవుడైతే స్వయంగా రావడానికి ఆయనకి శరీరం లేదు, ఆయన ఆత్మ అయిన దేవుడు. ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన రక్తం కూడా మానవ రక్తంలాగానే ఉండాలి కదా. ఉండాలి వద్దా? అయితే మానవ రక్తం సరిపోద్దేమో కదా మానవుని పాపాలు తొలగించడానికి. ఇప్పుడు ఆయన మానవునిగా వచ్చే రక్తం కార్చినప్పుడు మనము కూడా మానవులుగానే ఉన్నాం కాబట్టి మన రక్తం సరిపోదా? మన రక్తం ఎందుకు సరిపోదు? ఆయన రక్తం ఎందుకు సరిపోతుంది? ఆయన రక్తము అంటే ఆయన మనుష్యుడిగానే వచ్చాడు కదా, ఇప్పుడు ఆయన శరీరంగానే వచ్చాడు కదా. ఇంకొక దుక్కును చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన శాపగ్రస్తుడిగా వచ్చాడట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడట. మరి ఇప్పుడు మనము శాపగ్రస్తులమే, ఆయన శాపగ్రస్తుడైనప్పుడు ఆయన రక్తం మన రక్తం ఒకటే కదా. ఇప్పుడు ఆయన రక్తంలో అంత క్వాలిటీ ఏమిటి? ఆయన రక్తమే పరిశుద్ధత ఏమిటి? ఆయన రక్తంలోనే నిష్కలంకమైన స్థితిగా ఆయన రక్తం ఉండడం ఏమిటి?
నిర్దోషత్వముగా ఆయన రక్తం ఉండడం ఏంటి, పరిశుద్ధముగా ఆయన రక్తం ఉండడం ఏంటి? ఆయన మానవుడిగా వచ్చినప్పుడు, మానవుడిగా జీవించినప్పుడు, మానవుడిగా తన దినచర్య 33.5 సంవత్సరాలు కొనసాగినప్పుడు ఆయన రక్తము మన రక్తం లాంటిదే. అవునా? మన రక్తం లాంటిదే. మరి ఆయన రక్తంలో అంత స్పెషల్ ఏమిటండి? స్తోత్రం చెప్పాలి. అయితే మన రక్తం ఎలాంటిదో ముందు చూసుకుందాం. ముందు మన రక్తం ఎలాంటిదో చూసుకుందాం. ఆయన రక్తము మన రక్తం లాంటిది అనుకున్నాం కదా, ఓకే పక్కన పెడదాం. ఇప్పుడు మన రక్తం ఎలాంటిదో చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మొదటిగా మానవుణ్ణి సృజించినప్పుడు వాడికి రక్తమాంసాలు లేవు. వాడికి కూడా అర్థమవుతుందా? వాడు కూడా ఎలాగున్నాడంటే మహిమ శరీరంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమ శరీరంతో ఉన్నాడు. మట్టి శరీరం కాదాడిది, మహిమ శరీరం. మట్టితోనే చేసినప్పటికీ మహిమ శరీరం ఇచ్చాడు. అంటే మరణము లేని శరీరం అన్నమాట. మహిమ శరీరం అంటే ఏంటి? మరణము లేని శరీరం. మరణకరమైన శరీరం లేదు మానవుడికి. మొట్టమొదటిగా మరణకరమైన శరీరం లేదు. మానవ శరీరం ఎలా ఉందంటే మహిమ శరీరంతో ఉంది. అలాగని వాడు వస్త్రాలు వేసుకున్నాడంటే ఆత్మీయ వస్త్రాలు వేసుకున్నాడు, కానీ అవి చెప్పుకోవడానికి అవి మనకు కనబడేవి కావు. ఆత్మీయ వస్త్రాలు. స్తోత్రం చెప్పాలి. అలా కన్నా మనము అనుకోవలసిన విషయం ఏంటంటే, బాబు కూర్చోండి కూర్చో. అనుకోవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా విందాం నా వైపు చూస్తూ. వారి మహిమ మేఘము వారిని కప్పి ఉంది. అవ్వకైనను ఆదాముకైనను వస్త్రాలు లేవు, కానీ మహిమ మేఘము వారిని కప్పి ఉంది. మహిమలో వారు ఉన్నారు కాబట్టి, దేవుని మహిమలో ఉన్నారు కాబట్టి వారికి దిగంబరితత్వం కనబడలేదు. ఏం కనబడలేదు? దిగంబరితత్వము కనబడలేదు. దేవుని మహిమలో ఉన్నారు. వారికి ఎప్పటికీ కూడా ఆలోచనే రాలేదు, ఆ తలంపు రాలేదు. వారి దిశమల ఎప్పుడు చూసుకోలేదు. ఒకరికొకరు దిశమల చూసుకున్నవారు కారు ఆ టైంలో. వారి మహిమ మేఘం కమ్మి ఉంది, మహిమ ప్రత్యక్షత కమ్మి ఉంది. మహిమ, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి వారి దిశమల వారు చూసుకునేంత పరిస్థితిలో వారు లేరు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. అప్పటికి వారికి మరణకరమైన శరీరం లేదు. ఏం లేదు? మరణకరమైన శరీరము లేదు. అయితే చక్కగా 100 సంవత్సరాలు ఉన్నాడట దేవునితో సహవాసం చేసి, మహిమ ప్రత్యక్షతలతో. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 100 సంవత్సరాలు దేవుని మహిమతో నడిచి, దేవుని ప్రత్యక్షతతో నడిచి చక్కగా నడుస్తున్న ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఏదోను తోటలోనికి ఒక శత్రువు వచ్చాడు, అపవాది. వాడు వచ్చి ఏం చేశాడంటే, అప్పటికి భూజంతువులన్నిటిలో కూడా యుక్తికరమైనది సర్పం. చాలా తెలివైనది అన్నమాట. భూజంతువులన్నిటికన్నా తెలివైనది, యుక్తికరమైనది సర్పం. మీరు గమనించాలి, భూజంతువులన్నిటిలో అని ఉంటుంది అక్కడ. అవునా కదా? చదివారు కదా లేఖనాలు. ఇప్పుడు తీసే సమయం లేదు, అందుకని చెప్తున్నాను. భూజంతువులన్నిటిలో తెలివైనది. కానీ భూజంతువుల్లో అంటే జంతువు లెక్కలోకి తీయాలి సర్పాన్ని. ఇప్పుడు ఏ లెక్కలోకి తీయాలి? జంతువు లెక్కలోకి తీయాలి, పురుగు లెక్కలోకి కాదు. పురుగు తర్వాత అయింది. అది పొట్టతో పాకమని దేవుడు చెప్పించిన తర్వాత పురుగు అయింది, అది విష పురుగు అయింది. అంతకుముందు అది జంతువులతో పోల్చబడింది, జంతువులతో జతకట్టబడింది. స్తోత్రం చెప్పాలి. అంటే అది పొట్టతో పాకేది కాదన్నమాట. అంతకుముందు సర్పం ఎలా ఉంది? జంతువు వలె 4 కాళ్ళు ఉన్నాయని లెక్క, కాళ్ళతో పాకుతుందని లెక్క. స్తోత్రం చెప్పాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది, తెలివైనది. ఆ తెలివైన సర్పంలోనే ప్రవేశించాడు లూసిఫర్. ఎప్పుడైతే నేను తెలివైన వాడిని, జ్ఞానవంతుడిని, నాకు అంతా తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటావో అప్పుడే పడిపోతావు నువ్వు. అప్పుడే అపవాది నిన్ను తాకుతుంది. అప్పుడే అపవాది నీలోనికి వస్తాడు. నువ్వు తెలివైనడురా అంటది, నువ్వు జ్ఞానవంతుడురా అంటది, నువ్వు చాలా గొప్పవాడురా, నిన్ను ఎవడూ ఏమీ చేయలేడు, నీకు సాటి అయిన వారు ఎవరూ లేరని చెప్పేసి వాడు వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అనేక జంతువులు ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయి, వాటిలోనికి వెళ్ళకుండా సర్పంలోనికి ఎందుకు వెళ్ళాడు వీడు అంటే యుక్తి గలదట, అంటే తెలివైనది. వాడు నేను తెలివైన వాడిని అనుకుంటున్నాడు కాబట్టి ఆ సర్పము ఇప్పుడు వాడిలోనికి వెళ్ళాడన్నమాట. వెళ్ళి అవ్వని కేకేశాడు, ఓ అవ్వమ్మ
ఇలా రా. ఏటి ఇది నిజమా? ఈ తోటలో ఉన్న ఏ యొక్క చెట్టు ఫలమును మీరు తినకూడదని దేవుడు చెప్పాడంట కదా, ఇది నిజమా అని అడుగు. లేదు లేదు లేదు, ఈ 2 చెట్ల ఫలాలు మాత్రం తప్పించి అన్నీ తినమన్నాడు అన్నది ఆమె. అయితే సరే, ఈ పండు ఎందుకు తినట్లేదు మీరు? ఇది తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. మీరు సావనే సావరు. ఈ పండు తింటే మీరు మీ కన్నులు తెరవబడి నిత్యము జీవిస్తారని చెప్పాడు. ఆ పండు తిన్నది ఎవరు? అవ్వ తిన్న తర్వాత ఆదాము దగ్గరికి తెచ్చి ఆదాము తినేంత వరకు కూడా అవ్వ కన్నులు ఇంకా తెరవబడలేదు. 2 కన్నులు ఒక్కసారి తెరవబడ్డాయి. ముందు అవ్వ తినేసింది, తర్వాత తెచ్చి ఆదాముకి ఇచ్చింది. మరి అవ్వ తినేసిన వెంటనే కన్నులు తెరవబడాలి కదా అవ్వకి. నేను పాపం చేశానని తెలియాలి కదా. అలా తెలిస్తే ఆదామును చూడలేకపోయినేమే, ఆదామును చూసే కన్నులు కూడా పోగొట్టేసుకునేమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే దేవుడు ఏం చేశాడు? ఆదాము దగ్గరికి పట్టుకెళ్ళేంత వరకు కూడా ఆమెని కన్నులు తెరవకుండా ఆపేశాడు. అంటే దేవుడిది కూడా తప్పు ఉంది ఇందులోని. ఆ ఒక్క ఆమెతో పోనవచ్చు కదా పాపం. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. ఏడో చెప్పనా? మొదటి ఆదాము, కడపటి ఆదాము, 2 ఆదాములు ఉన్నారు కదా, చెప్పాలి. మొదటి ఆదాము, కడపటి ఆదాము, 2 ఆదాములు ఉన్నారు. ఒక్క ఆదామే ఉన్నాడా? ఎంతమందికి తెలిసి 2 ఆదాములు ఉన్నారని చేతులు పైకెత్తండి. ఎస్. ఇప్పుడు ఈ ఆదాముని చూసి చేశాడు. ఏ ఆదాముని? కడపటి ఆదాముని చూసి మొదటి ఆదాముని చేశాడు. ఇదేంటండి, మొదటి ఆదామే కదా ముందుంటాడు. కడపటి ఆదాముని చూసి మొదటి ఆదాముని చేయడం ఏంటంటే, మొదటి ఆదాము యేసు ప్రభువే, కానీ ఆయన తర్వాత వచ్చాడు కాబట్టి కడపటి ఆదాము అయ్యాడు. భూమి మీదకి తర్వాత వచ్చాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. 2 మనుషుల్ని చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఒకటి మొదటి ఆదాము, 2 కడపటి ఆదాము. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేయు ప్రాణి ఆయను అని ఉంటుంది. అర్థమైందా? మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేయు ప్రాణి అయి ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మొదటి ఆదాముని కడపటి ఆదాముని చూసి చేశాడు కాబట్టి ఇప్పుడు మొదటి ఆదాముకు ఒక ఎగ్జామ్ పెట్టాడన్నమాట. అక్కడ తీసుకొచ్చిన తర్వాత తినమని ఇస్తుంటే, పండు తినేసావా? దేవుడు చెప్పింది పక్కన పెట్టేశావా? ఆజ్ఞ అతిక్రమించావా? నువ్వు ఇంత పాపాత్మురాలు అనుకోలేదు, ఎంత దుర్మార్గురాలు అనుకోలేదు. నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఇంక నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నిన్ను నేను ఏలుకోను, నువ్వు నాకు వద్దు ప్రభువా, ఈమెను తీసేసి నాకు ఇంకొక ఆమెని సృష్టించు అంటాడు. లేకపోతే కడపటి ఆదాములాగా ఈమె పాపాన్ని కూడా ఇతని భుజం మీద వేసుకుని ఈమెని క్షమించి ఈమెతో సహజీవనం చేస్తాడో చూద్దామన్న ఆలోచనతో ఒక ఎగ్జాము పెట్టి ఆ ఆదాము దగ్గరికి తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? ఈ విషయాలు గమనించండి. ఆదామును చూసి ఈ ఆదామును చేశాడు కాబట్టి ఆదాముకున్న గుణాలు ఈ ఆదాముకున్నాయి లేవో పరీక్షిస్తున్నాడు. లేఖనాలు అంత తొందరగా అర్థం కావు. మనము ధ్యానిస్తూ ఉంటే ఒక్కొక్క విషయం దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నేను చెప్తాను, ఒక పుస్తకం చదివేమనుకోండి, ఒకసారి చదువుతాం, రెండోసారి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఒక నవలైనను, ఒక కథల పుస్తకమైనను, మరి ఇంకొకటి ఏదైనా ఒక్కసారి చదివేసరికి రెండోసారి ఇంట్రెస్ట్గా ఉంటుందా? ఉండదు. కానీ బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదువు, నువ్వు ఆదికాండం ఒకసారి చదివేసి మరలా ఆదికాండంలోనికి మరలరా, మళ్ళీ నీకు కొత్తగా ఉంటుంది. ఆదికాండం కొత్తగా నీకు అర్థమవుతుంది, కొత్త కోణంలో అర్థమవుతుంది, ఇంకా రుచి పెరుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు చదువు అన్నిసార్లు కొత్తగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అదే జీవం. దాన్ని ఏమన్నాడంటే జుంటె తేనె దారలు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక పుస్తకం చదివితే ఒకసారి చదివేసరికి రెండోసారి ఏముందలే చదివేశాం కదా అనిపిస్తుంది. కానీ బైబిల్ అట్లా కాదు. బైబిల్ నువ్వు చదివితే మరలా వెనక్కి వస్తే మరలా చదివితే ఇంకా కొత్తగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆదాముకు యజ్ఞం పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ ఆదాము దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత ఇద్దరు తిన్న తర్వాత ఇద్దరు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడైన యెహోవా వచ్చాడు. వీళ్ళ కన్నులు తెరవబడ్డాయి కదా, అయ్యి బాబోయ్ నీకు బట్టలు లేవు, నీకు లేవు బట్టలు. ఇద్దరు కూడా ఏం చేశారో తెలుసా? ఆ తుప్పల్లోకి ఈ తుప్పల్లోకి పరిగెత్తారు.
అప్పటి వరకు వాళ్ళ దిశమూల మీద వారికి దిష్టి లేదు, ఆ ఆలోచనే లేదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. నిజంగానే ఆ కన్నులు ఏమిటి? ఆత్మీయ నేత్రాలు పోయి, ఆత్మీయ దృష్టి పోయి పాపకరమైన లోక సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. ఈ లోక సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. వెంటనే వాళ్ళ తుప్పల్లోకి పరిగెత్తేశారు. అంజూరపు చెట్టు ఉంది అక్కడ, పెద్ద ఆకులతో కూడిన అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టుని ఆకులు తీసి ఆ పొలలతో ఈ పొలలతో ఆ పొలలతో కుట్టుడాకులుగా కుట్టుకుని కచ్చడములుగా కట్టుకున్నారట దిష్మూలలకి. సందపూట దేవుడు వచ్చాడు. ఆదామా అని పిలుస్తున్నాడు, ఆదామా అని పిలుస్తున్నాడు. నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నాడు. నీ పిలుపు విని భయపడ్డాను ప్రభువా, అందుకని దాక్కున్నావు అంటున్నాడు. భయపడ్డాను. అప్పుడు వరకు 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసిన వాడికి సడన్గా భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుడు అంటే దేవుడు అలా ఎలా కనబడుతున్నాడు, భయంకరంగా ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు ఆదాము. 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుని జ్ఞానం తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు, దేవుని ఆలోచనలు తెలుసు. చక్కగా దేవునితో సహవాసం 100 సంవత్సరాల తర్వాత ఇంకా క్లోజ్ అయిపోవాలి. అవును కదా? మాట్లాడరే. మొదట్లో యావండి 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 అంటారు, తర్వాత ఏరా మామ అంటారు. అంతే కదా? ఈ మధ్యకాలంలో ఇంకా అది కూడా కాదు, మచ్చ రే మచ్చ మచ్చ అంట. మచ్చ ఎక్కడుందో మరి అడిగి మచ్చ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 సంవత్సరాలు దేవుని సన్నిధితో దేవునితో సహవాసం చేసిన ఈ వ్యక్తి, చక్కగా నడుస్తున్న వ్యక్తి ఇంకా క్లోజ్ అయిపోవాలి. కానీ 100 సంవత్సరాల తర్వాత భయం వేస్తుందయ్యా నిన్ను చూస్తుంటే, నువ్వు పిలుస్తుంటే భయం వేస్తుందయ్యా. అంటే భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పాపము ద్వారానే భయం వచ్చింది. ఇప్పుడు దేవుడు స్నేహితుడిగా కనిపించే దేవుడు, దయామయుడిగా కనిపించే దేవుడు, దీర్ఘశాంతుడిగా కనిపించే దేవుడు, ప్రేమామయుడిగా కనిపించే దేవుడు, దహించు అగ్నిగా రోషం కలిగిన దేవుడుగా ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? ఆ పాపం చేశారు కాబట్టి, ఆ పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన దహించు అగ్నిగా కనబడుతున్నాడు. భయం వేస్తుంది ఆయన చూస్తుంటే. రోషము కలిగిన దేవుడిగా కనిపిస్తున్నాడు. భయం వేస్తుంది ఇప్పుడు ఆయన చూస్తుంటే. ఆ వెలుగు చూడలేకపోతున్నారు, ఆ మహిమ చూడలేకపోతున్నారు. వెంటనే ఆదాము జాగ్రత్తగా వినాలి. దేవునితో అంటున్నాడు, భయం వేస్తుంది అయ్యా, భయం భయం. ఎందుకు భయం వేస్తుంది? నేను తినొద్దన్న ఆ పండు తిన్నారా? ఈమె తెచ్చిచ్చింది తిన్నాను. ఆమెని కేకేశాడు. ఆ తర్వాత ఆమె ద్వారా సర్పాన్ని కేకేశాడు. సర్పము, ఏమున్నాయో నాకు తెలీదు, నాకు స్పృహ లేదు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు, అసలు నాకు తెలియదు అంటుంది సర్పము. అప్పుడు ఆ సర్పంలోకి వచ్చిన సాతానుని కూడా కేకేశాడు. నలుగురికి శాపం పెట్టాడు. స్తోత్రం చెప్పాలి. నలుగురికి శాపం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపంలోకి వచ్చేసాడు. ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపంలోకి వచ్చేసాడు. పాపంలోకి వచ్చేసిన తర్వాత మానవుడిని మరలా దేవుడు తనతో చేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో తెలుసా? ఇప్పుడు మానవుడిని తాత్కాలికంగా దేవుణ్ణి జతపరచుకోవడానికి, దేవునితో నడిపించుకోవడానికి అక్కడ ఏం చేశాడంటే వాళ్ళని బ్రతికించడానికి ఒక జంతువుని చంపి, మరి అది గొర్రె పిల్లో, మేక పిల్లో, లేకపోతే ఆవు పిల్లో మనకు తెలియదు, కానీ ఒక గొర్రె పిల్లను లేకపోతే ఒక మేక పిల్లను ఏదో ఒకటి అనుకోండి, చంపి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? దాన్ని వీరి కొరకు వధించి చర్మాన్ని ఒలిచి సొక్కాయలు కుట్టించాడట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇప్పుడు చొక్కాయలు అవసరం వచ్చింది మానవుడికి. అంతకుముందు ఉన్నాయి బట్టలు, ఎందుకంటే అది మహిమ శరీరం. అంతకుముందు మట్టి శరీరం కాదు, అంతకుముందు మరణకరమైన శరీరం కాదు. అంతకుముందు చెప్పాను కదా, అంతకుముందు మరణకరమైన శరీరం కాదు. అప్పుడు బట్టలు అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మరణకరమైన శరీరంగా మారిపోయింది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చు జీతము మరణము. ఇప్పుడు మరణకరమైన శరీరం అయిపోయింది వాళ్ళది. ఇంక వాళ్ళు చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు సావులేని శరీరము, దేవుడిచ్చిన మహిమ శరీరము ఇప్పుడు మట్టి శరీరముగా మారిపోయింది, మరణకరమైన శరీరముగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వస్త్రాలు కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక జంతువును వధించి వారికి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షించి ఏం చేశాడో తెలుసా?
చర్మపు సొక్కాయలను కుట్టించాడు. ఏం కుట్టించాడు? చర్మపు సొక్కాయలను కుట్టించాడు. కుట్టించి భూలోకానికి పొండని భూమి మీదకి గెంటేశాడు. భూమి మీదకి గెంటేశాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మానవుడికి రక్త మాంసములు కలిగిన శరీరం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు లేదు. ఉందా? లేదు. మరి రక్త మాంసములు గల శరీరం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రక్తముతో, మానవుడికున్న రక్తంతో మానవుడు తన పాపాలను కడుక్కోవచ్చు కదా. అంటే మానవుడి రక్తం పరిశుద్ధమైనది కాదు. ఎందుకో చెప్పనా? మానవుడు ఏం చేశాడు ఇప్పుడు? మరి ఇప్పుడు ఆ పాపం ఏమైంది? రక్తము కలుషితమైపోయింది. రక్తము పాపకరమైన రక్తముగా మారిపోయింది. ఇప్పుడు ఆ పాపకరమైన రక్తము ఈ పాపిని ఎలా కడుగుతుంది? కడగలేదు కదా. కడుగుతుందా? కడగలేదు. పోన్లే, ఆదాము రక్తం పాపమైపోయింది, అవ్వ రక్తం పాపమైపోయింది. ఇప్పుడు ఆదాముకు పుట్టిన కుమారుడు కయ్యను ఉన్నాడు, తర్వాత ఏబేలు ఉన్నాడు, తర్వాత ఇంకా సేతు ఉన్నాడు. ఇంకా ఇలా చూసుకుంటే చాలామంది సంతానం ఆదాముకు ఉన్నారు. రైటే. మరి ఆదాముకు పుట్టిన వారి రక్తం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ రక్తం పరిశుద్ధంగా ఉండొచ్చు. చెప్పండి, పరిశుద్ధమైందే కదా. ఆదాము రక్తం అయితే పాపం చేశాడు కాబట్టి అతని రక్తం పాపకరమైన స్థితికి వెళ్ళిపోయింది. అది అపవిత్రం అయిపోయింది. ఆదాము రక్తం. అవ్వ కూడా పాపం చేసింది కాబట్టి అవ్వ రక్తం కూడా అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు ఆదాము కుమారుడి రక్తం, కయ్యను రక్తం, హేబేలు రక్తం, సేతు రక్తం, వీళ్ళ రక్తం కూడా పరిశుద్ధమైనది కాదంటారా? వీళ్ళది కూడా అపవిత్రమైనదినా? ఎందుకంటే నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధులు కాదు. వాళ్ళ రక్తం పరిశుద్ధమైనది కాదు. ఎందుకు పరిశుద్ధమైనది కాదో చెప్తున్నాను వినండి. ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ చేసిన పాపాన్ని బట్టి వారు భూమి మీదకి వచ్చి సంతానాన్ని కన్నారు కాబట్టి వాళ్ళు ఆ సంతానాన్ని కనినప్పుడు వారి బ్లడ్డే, వారి రక్తమే వారి సంతానం ఉత్పత్తి అవ్వడానికి కారణమైంది. కాబట్టి ఆ రక్తంలో ఏముంది? ఇప్పుడు వీళ్ళు చేసిన పాపము వాళ్ళ రక్తంలో లేదు, పాప స్వభావం ఉంది ఆ రక్తంలో. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏముంది? పాప స్వభావం ఉంది. జన్మతః మనిషి ఏమవుతున్నాడంటే ఇప్పుడు పాప స్వభావం కలిగిన వాడిగా మారిపోతున్నాడు. చిన్నప్పటి నుండి కూడా ఇంకా వాడు పాపం చేసే ఆలోచనలు వాడికి వచ్చేస్తున్నాయి, తప్పు చేసే ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పాపం చేసే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాడు పాపపు యొక్క ఆలోచనతో, పాపపు తలంపుతో వాడు పుడుతున్నాడు. కాబట్టి మీరు గమనించాలి దేవుని వాక్యాన్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాప నియమం వచ్చేస్తుందన్నమాట. ఇంకా జన్మతః పాప స్వభావం అంటారు దాన్ని. జన్మతః పాప స్వభావం కలిగిన వాడిగా పుడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు చిన్న పాపను తీసుకొచ్చాం, లేకపోతే పాపం తీసుకొచ్చాం, 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు. వాడికి పాపం ఏంటో, మంచి ఏంటో, చెడేంటో తెలుసా? 2 సంవత్సరాల పాపకి చెప్పండి, తెలుస్తుందా? 2 సంవత్సరాల పాపకి తెలుస్తుందా మంచేదో చెడేదో? చాలా విషయాలు తెలియదు కదా. ఆ బిడ్డ మట్టి తింటుంది. ఏం తింటుంది చెప్పాలి? మట్టి తింటుంది. ఈలోగా వాళ్ళ అమ్మ వస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? అమ్మ నేను మట్టి తింటున్నానని చెప్తుందా? వెంటనే మట్టి తిన్నది ఏం చేస్తుందంటే చెయ్యి ఇలా వెనక్కెట్టేసుకుని వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి వెనక్కెట్టేసుకుని వాళ్ళ అమ్మని చూసి మంచి స్మైల్ ఇస్తుంది అని. అంటే ఇప్పుడు ఆలోచిద్దాం, నేను మట్టి తింటున్నానని మా అమ్మకు తెలియకూడదు, నేను దాయాలి ఆ విషయం. ఇప్పుడు అబద్ధం చెప్పాలి, మా అమ్మకి అనుమానం రాకూడదు అని 2 సంవత్సరంలోనే ఆలోచించిందంటే ఎవరు నేర్పారు? ఇప్పుడు ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? 2 సంవత్సరాల పాపకి నేను మట్టి తింటున్నాను, మా అమ్మ చూస్తే తంతది కాబట్టి మా అమ్మకి తెలియకూడదు, మా అమ్మకి తెలియకుండా తిందామని ఎప్పటి నుంచి వచ్చింది? స్వభావం ఎలా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జన్మతః పాప స్వభావంతో పుడుతున్నాడు. అంతే. ఎందుకండి నేను చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని వచ్చి వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తారు, 10, 20, 100 ఇస్తారు.
పాస్టర్ గారు కానుకేయమ్మ కానుకేయమ్మ, వాళ్ళేమో వేయరు. వెయ్యాలి తప్పు, వెయ్యాలంటారు వాళ్ళు. వీడేమో అంటాడు. అప్పుడే వీడు డబ్బును ఆశించేసి ఇది నాది అంటున్నాడంటే ఎదుటోళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదంటే ఆడు సంకనే ఉన్నాడు. ఇంకానే దీంతో ఏం కొనుక్కోవాలో తెలీదు, ఏం ఖర్చు పెట్టుకోవాలో తెలీదు. వీళ్ళ అమ్మ నాన్ననేమో ఎసే ఎసే అంటారు, వాళ్ళేమో అంటున్నాడు సంక నుండి. మరి ఎవరు నేర్పారు వాడికి ఇవి డబ్బులు వీళ్ళకి ఇవ్వకూడదన్న సంగతి? ఎవరు నేర్పారు? అది జన్మతః పాప స్వభావం. అర్థమవుతుందా? అది స్వభావం, జన్మతోనే అది వచ్చేస్తుంది. అది బ్లడ్లో ఉంది. మరి ఆ బ్లడ్ ఎలా పరిశుద్ధమవుతుంది? ఇంకా ఆ బ్లడ్ ఎలా పరిశుద్ధమవుతుంది? జన్మతోనే అది పాప స్వభావం వచ్చేస్తుంది వాడికి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇంకా వాళ్ళు మార్చలేము, ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే ఆ బ్లడ్డే అలాంటిది, జన్మతః వచ్చేస్తూనే ఉంది. అందుకని మానవుడు జన్మతః పాప స్వభావం కలిగిన వాడు. జన్మతః పాప స్వభావము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఒరే అబ్బాయి, నీకు వయసు వచ్చాక యుక్తకాలం వచ్చిన తర్వాత అప్పుడు నన్ను తెలుసుకో, యుక్తకాలం వచ్చిన తర్వాత నీవు నా దగ్గరికి వచ్చి రక్షణ పొంది అనలేదు. బాల్య దినమందే నీ సృష్టికర్తని నువ్వు స్మరణకు తెచ్చుకో అన్నాడు. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వు యుక్తకాలం వచ్చిన తర్వాత, లేకపోతే వయసు వచ్చిన తర్వాత, మంచి చెడులు ఆలోచించడం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు నేర్పుతాను, అప్పుడు నువ్వు రక్షణ పొందుదిగా అనలా. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అందుకే సండే స్కూల్లో బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలి. పెద్దవాడైనప్పుడు వాడు త్రోవ తప్పిపోకుండా ఉండాలి అంటే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుండి కూడా పాప స్వభావము జన్మతః పాప స్వభావము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జన్మతః పాప స్వభావము. అందుకని పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు తెలుసా? మగబిడ్డ పుట్టిన 8 దినాలకి సున్నతి చేయాలన్నాడు. ఎన్ని దినాలకి చెప్పండి? 8 దినాలకి సున్నతి ఎందుకు? ఆడు ఊహ తెలిసాక చేయించుకోవచ్చు కదా. బాల్యంలోనే 8వ రోజునే సున్నతి కావాలా? వీడికి కావాలి. ఎందుకంటే ఒక నిబంధన, మీకును నాకును ఇది ఒక నిబంధన, సున్నతి ఒక నిబంధన. కాబట్టి సున్నతి ఒక నిబంధన, నీకును నాకును ఒక నిబంధన, మీ జనాంగానికి మీ సంతానానికి నాకు ఒక నిబంధన, ఈ సున్నతి అనే నిబంధన. అప్పుడు మీరు నాకు జనులుగా ఉంటారు సున్నతి ఉంటే. మీరు గమనించండి, చిన్నప్పుడు సున్నతి చేయలేదు మోషే కుమారులకి. మోషేని దేవుడు సంపాలని చూశాడు సున్నతి చేయనందుకు. అవునే కదా? నిర్గమకాండంలో ఉంటుంది 4వ అధ్యాయంలో. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. మోషేని చంపాలని చూశాడు. మోషే భార్య తెలివైనది కాబట్టి వెంటనే ఒక వాడుగల రాయి తీసుకుని వచ్చి ఏం చేసిందో తెలుసా? పిల్లలకు సున్నతి చేయించేసింది. షిపోరా పిల్లలకి సున్నతి చేయించేసింది. సున్నతి చేయించేసిన తర్వాత ఆ రాడు అక్కడ పాడేసి పిల్లల్ని తీసుకెళ్ళి మోషే దగ్గర, ఇప్పుడు నాకు నిజముగా నీవు రక్త సంబంధి అయిన పెనిమిటివైతివి అని చెప్పింది. అంటే ఆలోచించండి, సున్నతి దేనికి గుర్తు? దేవుని సంతానముగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి ఒక నిబంధనకు గుర్తు. అది ఎప్పుడు వయసు వచ్చాక చేయించవచ్చు కదా. 8వ దినాన్ని ఎందుకు చేయించమన్నాడు? 8వ దినం అంటే బాల్యములోనే వాడు దేవుని బిడ్డగా మారిపోవాలా. ఎలా మారాలా? మరి చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మం ఇవ్వాలా. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఎందుకంటే చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలి. బాల్యం నుండి వాడి మనస్సు చెడిపోయింది, బాల్యం నుండి వారి హృదయము చెడిపోయింది. చూడండి ఆదికాండము, అందరూ తీసారా? 6:5 తర్వాత 8:21 తీసుకుని ఉంచుకోండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, ఇప్పుడు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. దేవునికి స్తోత్రం చెప్పండి, అవునే కదా? యెహోవా చూసి, రైట్. ఎల్లప్పుడూ అంటే ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుండి నువ్వు యేసయ్య ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు నీ హృదయం చెడ్డదే. యేసు రక్తంలో కడగబడేంత వరకు నీ హృదయం చెడ్డదే.
జాగ్రత్తగా వినండి ఇప్పుడు దేవుని మాటలు. ఇప్పుడు నేను చెప్తాను, ఆదికాండం 8:21 చూడండి. అప్పుడు యెహోవా, అందరూ తీసారా? అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇంపైన సువాసన ఆగ్రహించి నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డది? హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డది? పెద్దదిగా కాదు, యుక్తకాలం వచ్చే కాదు. నరుని హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డదే. ఎందుకు బాల్యం నుండి చెడ్డది అంటున్నానంటే జాగ్రత్తగా వినండి. ఆదాము అవ్వ చేసిన యొక్క అతిక్రమము వల్ల వచ్చిన పాపము, ఆ పాపము వాళ్ళు అనుభవిస్తే ఆ పాప స్వభావం అనేది ఇంకా మనిషికి వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా జన్మతో వచ్చేస్తుంది ఆ పాప స్వభావం. ఆజ్ఞను అతిక్రమించాలని, పాపం చెయ్యాలని, దేవుడు చెప్పిన వినాలా అని, దేవుని సన్నిధికి వెళ్ళాలా అని, ఈ వాక్యం ప్రకారం చెయ్యాలా అని, ఈ ఆజ్ఞ అతిక్రమము, ఈ స్వభావము అక్కడి నుంచి వచ్చేసింది. నేను ఒక మాట చెప్పనా, అసలు దేవుడు బలులు కోరడండి. బలి కోరవలసిన అవసరమే లేదు. ఉందా? చెప్పండి. బలి కోరాడా? మొన్న ఒక సహోదరుడు అంజుడు అన్నమాట ఒక ప్రశ్న వేసాడు యూట్యూబ్లో. మనకు కాదులే, యూట్యూబ్లో ఒక పాస్టర్ గారికి ప్రశ్న వేసాడు. బైబిల్ అంతా అబద్ధం అండి, బైబిల్ దేవుడు కూడా అబద్ధపు దేవుడు అండి అంటున్నాడు. ఎందుకు అంటున్నావు అంటే, లేవి కాండంలోనేమో బలులు ఎలా చెయ్యాలో, దహన బలి ఎలా చెయ్యాలో, పాప పరిహారార్థ బలి ఎలా చెయ్యాలో, ఏటిని ఎలా వధించాలో, ఏటిని ఎలా కాల్చాలో ఇవన్నీ చెప్పాడు. హోషేయ 6:6లోనేమో నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అంటున్నాడు. మరి అబద్ధపు దేవుడు కాదా అంటున్నాడు. తీయండి హోషేయ గ్రంథము 6:6. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను బలిని కోరను కానీ కనికరమును కోరుచున్నాను. ఆ మాట అలాగ ఉంచండి. 6వ వచనం తర్వాత 7వ వచనంలోకి వెళ్ళి కానీ ఇప్పుడు చెప్పండి. బలిని కోరనని ఇక్కడ చెప్పాడు, కనికరమును కోరుతున్నానని చెప్పాడు. రైట్. మరి లేవి కాండంలో దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి, ఇంకా చాలా బలుల గురించి చెప్పాడా లేదా? మరి ఆ బలులన్నీ ఏంటి ఇప్పుడు? కోరుతున్నాడా లేదా? మేకని ఎలా వధించాలి, గొర్రెని ఎలా వధించాలి, నిన్న రాత్రి చెప్పాను కదా నేను మీకు, నిన్న ఉదయకాల సమయంలో ప్రధాన యాజకుడి సబ్జెక్టులో చెప్పానా? మరి ఆ బలులన్నీ ఎవరు కోరారు? మరి ఇప్పుడేమో నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి వాడు చెప్పింది కరెక్టేనంటారా? అక్కడో మాట ఇక్కడో మాట చెప్తున్నాడు ఈయన. అట్లా కాదు. ఆయన బలి కోరి ఎప్పుడు కూడా మానవుడిని చేయలేదు. మానవుడిని చేసినప్పుడు అసలు బలి ఉద్దేశమే లేదు ఆయనకి, బలి ఆలోచనే లేదు ఆయనకి. బలి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు చేయవలసి వచ్చిందో తెలుసా? నువ్వు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, అప్పుడు బలి అనేది ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. అక్కడే ఉంటుంది 7వ వచనంలో చదవండి అన్నమాట. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు, అందుకు బలి కోరని అంటున్నాడు. వాళ్ళని పరిశుద్ధపరచడానికి. ఎందుకంటే నా మాట విని, నా మాట ప్రకారంగా నడిస్తే, నా మాట ప్రకారంగా నిలబడితే, నా ఆజ్ఞను గైకుంటే అసలు బలులే అవసరం లేదు. ఇదంతా ఏదోని తోట అయిపోయింది తెలుసండి. ఇప్పుడు భూమి అంతా ఏమైపోను? దేవుడు ఏమని చెప్పాడు? భూమిని నిండించండి అన్నాడు ఆదాముని అవ్వని ఆశీర్వదిస్తూ. అప్పుడు ఇంకా వాళ్ళ పాపం చేయలేదు. పాపం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఏమని ఆశీర్వదించాడు ఆదాముని అవ్వని? మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, భూమిని నిండించండి. పాపం చేయకుండానే ఆదాము అవ్వ ఇప్పటి వరకు ఉన్నారనుకోండి, భూమి అంతా ఏదోని తోటగా భూమి అంతా కూడా మనం అందరం కూడా మహిమ అంటే పాప శరీరం లేకుండా మనం అంతా ఉందుము. ఇప్పుడు మనమంతా పాపపు శరీరం లేకుండా ఉందుము, పాపపు నియమం లేకుండా ఉందుము, పాపపు ఒక ఆలోచన లేకుండా ఉందుము. ఏదోని తోట మొత్తం భూమి అంతా ఏదోని తోటగా మారిపోను. కానీ ఏం జరిగిందంటే పాపపు చేశాడు కాబట్టి మానవుడు, అతిక్రమించాడు కాబట్టి మానవుడు, ఇప్పుడు దేవుడు ఆ అతిక్రమణ పాపాన్ని బలి ద్వారా తీసేయాలనుకుంటున్నాడు, బలి రక్తం ద్వారా తీసేయాలనుకుంటున్నాడు. అందుకే బలి కోరాడు. మీరు గమనించండి, ఈ మాటలు రిఫరెన్స్ చాలా ఉన్నాయి. సమూయేలు ప్రవక్త కూడా ఈ మాట చెప్తాడు. సమూయేలు ప్రవక్త 1 సమూయేలు గ్రంథము 15:22 చదవండి ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించినా అసలు సంతోషించినా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటమును రొట్టెల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇది దేవుడు మాట వినమన్నాడు, కానీ ఆదాము మాట తప్పాడు. ఆదాము మాట తప్పాడు, మాట వినమన్నాడు, ఆ మాటను తప్పాడు, దేవుని ఆజ్ఞని తప్పాడు, ఆజ్ఞని అతిక్రమించాడు. అందుకని మరలా దేవుడు మానవుడిని తన యొద్దకు చేర్చుకోవడానికి బలి అని ఒక నిబంధన పెట్టాడు. కానీ అసలు బలి ఆయన కాన్సెప్ట్ కాదు, బలి అనేది ఆయన ప్రాసెస్ కాదు, ఆయన ఆలోచన కాదు. కానీ బలి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇప్పుడు మాట మీరాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఇప్పుడు బలి అనేది కన్ఫర్మ్ అయ్యింది. అవునే కదా, తప్పనిసరి అయ్యింది బలి అనేది. అందుకే బలికి ఆయన ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాని దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు మోసగాడు కాదు. నీకు అర్థమైతే కదా బైబిలు, నీకు అర్థమైతే కదా బైబిలు. యేసు ప్రభు వారు కూడా ఈ మాట చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు శరీరం నమర్చేదివి. అది చూసారా, యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. నువ్వు బలి అర్పణ కోరేవాడు కాదు, కోరలేదు, కానీ తప్పనిసరిగా ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చింది. అదే మాట దావీదు కూడా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం, నువ్వు బలిని కోరినవాడు కావు కోరిన ఎడల నేను అర్పిందును. చూడండి, ఇప్పుడు నువ్వు బలిని కోరలేదు, నీవు నీ ఆజ్ఞని గైకొనమన్నావు అంతే, నీ ఆజ్ఞ ప్రకారం నడవమన్నావు అంతే. నువ్వు బలి కోరేవాడు కాదు. ఒకవేళ కోరితే నేను అర్పిస్తానయ్యా అంటున్నాడు దావీదు కూడా. దేవుని మనసు అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుడు దావీదుని అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. దేవుడు బలి కోరలేదు. మొట్టమొదటిగా బలి కోరినవాడు కాదు ఆయన, తర్వాత బలి కోరవలసి వచ్చింది. ఎందుకు? మానవుడు పాప అయిపోయాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించి. అసలు ఆజ్ఞని గైకొంటే అసలు బలులు ఎందుకండి? అవసరమా? ఒకడు ఆజ్ఞ గైకొనుట వలన బలుల కంటే శ్రేష్టం అన్నాడు ఆ మాట సమూయేలు ప్రవక్త. అందుకే బలి కోరవలసి వచ్చింది. ఆయన కనికర స్వరూపుడు, కనికరమనే కోరుచున్నాడు, కానీ బలిని కోరువాడు కాడండి ఆయన. ఎంతమందికి అర్థమైంది? నేను బలిని కోరువాడు కాదు, కానీ ఆదాము పాపము చేశాడు కాబట్టి, ఆజ్ఞను మీరాడు కాబట్టి నేను బలిని కోరవలసి వచ్చింది అన్నాడు, నేను బలి చేయవలసి వచ్చింది అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది అసలు లేఖనాలు? అర్థమవుతున్నాయా లేవా చెప్పండి. ఇప్పుడు మానవుని రక్తం పనిచేస్తుందా మానవుని పాపాలు తీయడానికి? చెప్పాలి. మరి యేసు రక్తం ఎలా సరిపోయింది? యేసు కూడా మరియకు పుట్టినవాడే కదా అమ్మా. ఇప్పుడు నేను చెప్తాను, మన రక్తం పాపం అయితే మరి యేసు రక్తం పాపం కదా? మన రక్తం అపవిత్రమైనది అయితే యేసు రక్తం అపవిత్రమైనది కదా? మనము జన్మతః పాప స్వభావంతో వస్తే మరి యేసుక్రీస్తు కూడా జన్మతః పాప స్వభావంతోనే రావాలి కదా. ఎందుకంటే ఆయన మనుష్యులకే కదా పుట్టాడు, ఆయనేం పైనుంచి దిగి రాలేదు కదా. అవునే కదా, మాట్లాడాలి. ఆయన రక్తం ఎలా పరిశుద్ధమైనది అయింది? యేసు రక్తం పరిశుద్ధమైనదా? అది ప్రశ్న, ఈరోజు సబ్జెక్ట్ అది. మన రక్తం అంత అపవిత్రమైపోతే, జన్మతః మన రక్తం అపవిత్రమైనది అయిపోతే, పాప స్వభావంతో మనం పుడితే, మరి యేసు కూడా మానవ శరీరంతోనే వచ్చాడు. మానవరాలు అనగా ఒక కన్య గర్భాన, అనగా ఒక స్త్రీ గర్భాన జన్మించాడు. మరి ఆమె కన్నది కాబట్టి మరి ఆమెలో కూడా ఆ పాప స్వభావం కలిగిన రక్తమే ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తమే ఆమెలోనే ఉంది. మరి ఆ రక్తమే యేసయ్యలో ఉండాలి కదా. యేసయ్య రక్తము కూడా ఇప్పుడు పరిశుద్ధ రక్తంగా ఉండడానికి కుదరదు కదా. ఏమండి, యేసయ్య రక్తం పరిశుద్ధమైనదా? చాలామంది అంటున్నారు. ఏంటి యేసయ్య రక్తం పరిశుద్ధమైనదా? యేసయ్య రక్తం పాపాలను కడుగుతుందా? ఇలా చాలామంది ప్రశ్న వేస్తున్నారు. చాలామందికి అర్థం కావట్లా. అందుకే చెప్తున్నాను, యేసయ్య రక్తం పరిశుద్ధమైనదంటే పరిశుద్ధమైనదే. ఎలా పరిశుద్ధమైనదో మీకు నేను చెప్తాను, వినండి. స్తోత్రం చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. హల్లెలూయా. మానవుడు జన్మతః పాప స్వభావంతో పుట్టాడు. దాన్ని పౌలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. పౌలు కూడా ఏం చేస్తున్నాడు? నా వైపు చూస్తూ వినండి, ఇంక నేను ముగించేస్తాను. ఇంకొక పావు గంటలో వాక్యం మొత్తం మీ ముందు పెట్టేస్తాను. జాగ్రత్తగా వినండి. చెప్పండి. పౌలు కూడా నేను జన్మతః పాప స్వభావం కలిగిన వాడిని అని చెప్తున్నాడు. నాలో ఆ స్వభావం ఉండిపోయింది. నేను మంచి చేయలేను.
నేను పాపమే చేస్తాను, ఎందుకంటే నాలో ఉందా పాప స్వభావం అని చెప్తున్నాడు. చూడండి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24, 25 చదువుదాం త్వరగా. వేరొక నియమము, అందరూ తీయండి, అలా ఉందో లేదో చూడండి. 23, 24, 25 7వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక. అవసరమైతే అగో స్క్రీన్ మీద కనబడుతుందో చూడండి. మీరు బైబిల్ తీయడం కష్టమైతే స్క్రీన్ మీద చూడండి. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇప్పుడు ఏ నియమం ఉంది ఇంట్లోని? పాప నియమము, పాప స్వభావము ఎవరిలో ఉంది? పౌలు గారిలో ఉంది. అర్థమవుతుందా? అది పోదు. మనం గమ్ముని ఏదైనా చూసామనుకోండి, ఇది చాలా బాగుంది, ఇది మనం కొనుక్కుంటే బాగుంటుంది, మనకు సొంతమైతే బాగుంటుంది, ఆ స్వభావం అక్కడి నుంచి వచ్చింది, అది పోదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ పాప స్వభావం పోదు. ఇది పాప శరీరం కదా, ఈ శరీరము రెప్పపాటున మహిమ శరీరంగా మారుతుంది, అప్పుడు పోద్ది ఆ స్వభావం. అప్పటి వరకు ఆ పాప స్వభావం మానవుడికి ఉంటూనే ఉంటుంది. అందుకనే నువ్వు ఎంతగా ప్రార్థన చెయ్యి, ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడు, ఎంతగా దేవుని సన్నిధిలో ఆరాధించు, ఎక్కడో దుక్కున పాపపు ఆలోచనలు ఏదో మూల రగులుతూనే ఉంటాయి, రేగుతూనే ఉంటాయి. ఎందుకో చెప్పనా? ఈ శరీరమే పాప నియమముతో తయారైన శరీరం. అది సావదు, ఏదో మూల ఉంటానే ఉంటుంది, అది సావదు. నువ్వు ఏ విధముగా దాన్ని చంపేసుకుందామన్నా ఏదో రకంగా ఆ కోరిక రగులుతూనే ఉంటుంది, ఏదో రకంగా ఆ పాపము నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ దాన్ని జయించగలగాలి. నియమం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది నియమం, అది పోదు, ఎప్పటికీ పోదు. ఎవరిలోనైనా సరే ఆ పాప నియమం పోదు. నేను జయించానండి అన్నవాడు ఎవడైనా ఉంటే చెప్పండి. ఎవడో జయించలేడు, ఎవడి వల్ల కాదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ పాప నియమం ఉంటుంది, కానీ దాన్ని అణుసుకోవడమే క్రీస్తులో నీవు చేయవలసిన పని. దాన్ని పైకి రాకుండా చూసుకోవడమే నువ్వు చేయవలసిన పని. యేసు నామంలో దాన్ని పైకి రానకూడదు, దాన్ని అణుసుకోవాలి. మహిమ శరీరానికి వెళ్ళినప్పుడు ఆ పాప నియమం నాశనం అయిపోద్ది. ఓకే, చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఏమండి ఆ అవసరం ఇంకొకసారి చదవండి. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. 18వ వచనం చదవండి ఒకసారి. నాయందు, అందరూ తీసారా? 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. చెప్పండి. నా శరీరమందు ఏమి నివసించదు? మంచిది నివసించదు. ఎందుకంటే ఇది పాప నియమంతో పుట్టింది, ఇది పుట్టుకతోనే పాపంతో పుట్టింది ఇది. కాబట్టి మంచిదేది నా శరీరంలో ఉండదు. ఉంటాదనుకుంటే నేను అబద్ధికుణ్ణి. నువ్వు కూడా అంతే. మంచిదేది నీ శరీరంలో ఉండదు. ఖచ్చితంగా స్వార్థమో, అసూయో, ద్వేషమో ఏదో ఒకటి నీలో ఉంటూనే ఉంటుంది. అది నియమం, పాప నియమం. దాన్ని పారద్రోలడం నీ వల్ల కాదు, దేవుడి వల్లే అవుతుంది. దాన్ని క్రీస్తులో అణిసివేయాలి తప్ప పైకి రానివ్వకూడదు దాన్ని. తర్వాత మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగొట్టలేదు. చూసారా? ఇప్పుడు ఈ నియమంతో పుట్టాడు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మానవుడు పాప నియమముతో పుట్టినవాడు. పాపపు లక్షణాలు, పాపపు ఉద్దేశాలు మానవుడిలో జన్మతః వచ్చేసినాయి. అడిగి అవి పోవు. కొంతమంది అంటారు, ఏంట్రా ఈ బతికేంట్రా అంటే, ఇంకొకడు అంటాడు అది పుట్టుకతో వచ్చిందండి, పుల్ల పెడతా కానీ పోదండి అడిగి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? అంతే మరి, పుట్టుకతో వచ్చింది ఎప్పుడు పోవాలా? మరణంతోనే పోవాలా. మరి ఈలోగా మనము మరి ఎలా బ్రతకాలి దేవునికి ఇష్టలు కంటే? యేసు నామములో వాటిని అణుసుకుని, వాటిని చంపుకుని మనం బ్రతకాలి. కానీ అవి పోవో, ఒక మూలకి వెళ్తాయి. నువ్వు అవకాశం ఇస్తే మరలా వచ్చి రెచ్చిపోతాయి. అవకాశం ఇవ్వకుండా ఉండడమే నీ పని, క్రీస్తులో నీ పని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునా కాదా చెప్పాలి. ఎస్, దేవునికి మహిమ కలుగును గక్క. అలాంటి మానవుని గర్భాన పుట్టినవాడు యేసు ప్రభు. మరి ఆయన రక్తంలో ఎందుకు అపవిత్రత లేదు? ఆయన రక్తం ఎందుకు నిష్కలంకముగా ఉన్నది? ఆయన రక్తం ఎందుకు నిర్దోషత్వముగా ఉన్నది? ఆయన రక్తం ఎందుకు పరిశుద్ధముగా ఉన్నది? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మరియ గర్భాన పుట్టాడు, కానీ మరియ గర్భాన్ని దేవుడు ఎంత మాత్రం వాడుకోలేదు. మరియ అండమును వాడుకోలేదు. గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, కన్యకు పుట్టాలి. ఎవరికి?
కన్యకు అంటే పురుషుని సహాయం లేకుండా, పురుషునితో స్త్రీ కలవకుండా. కన్య అంటే ఏంటి? కన్య అంటే పురుషుని ఎరగని స్త్రీ కన్య. పురుషుని ఎరగని స్త్రీ కన్య. అర్థమవుతుందా? అంటే ఇంకా పురుషునితో సహవాసం లేకుండా జీవిస్తున్నది కన్య. శీలం పోన వ్యక్తి, మానమును కాపాడుకున్న వ్యక్తి కన్య. స్తోత్రం చెప్పాలి. శీలం పోకుండా అంటే మానం పోకుండా కాపాడుకున్న వ్యక్తి కన్య. పురుషుని ఎరగని స్త్రీ కన్య. ఆ కన్య గర్భాన్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పురుషుడు, నేను నా భార్యతో సంసార ధర్మాన్ని నెరవేరిస్తే నాకు పిల్లలు పుట్టారు కాబట్టి నా బ్లడ్ వారిలోనికి వెళ్తుంది. కానీ స్త్రీ, ఈ కన్య పురుషుని ఎరగకుండా ఇప్పుడు గర్భం ధరించింది. అర్థమవుతుందా? గర్భం ధరించింది. ఆ గర్భము కూడా దేవుడు వాడుకోలేదు. ఆ గర్భం కూడా దేవుడు వాడుకోలేదు. ఎందుకంటే దేవుడు మరియ అండమును వాడుకుంటే మరియ అండములో కూడా మరియ రక్తం ఉంటుంది. మరలా మరియ రక్తము యేసయ్యలోకి వస్తుంది. అందుకని మరియ అండమును, మరియ గర్భాన్ని కూడా వాడుకోలేదు. కేవలము మరియనే వాడుకున్నాడు అంతే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇది నేను మీకు చెప్తాను. ఆయన్ని ముందుగానే పిండముగా ఏర్పాటు చేసి ఒక శిశువుగా ఏర్పాటు చేసి పంపించాడు గర్భంలోనికి. గర్భంలోనికి వెళ్ళిన తర్వాత ఆ గర్భంలో ఆయన మామూలుగా మనలాగా అన్ని అవయవాలు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. అందుకే నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 కాడి నుంచి చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే మరియలోనికి ప్రవేశించినప్పుడు, ఈ లోకమందు అంటే ఈ లోకంలో ఎవరున్నారు? మరియ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ముద్దను తీసుకొచ్చి, ఒక పిండపు ముద్దను తీసుకుని వచ్చి దానికి రూపం చేసేసి ఏం చేశాడు తెలుసా? మరియ గర్భము అంటే అండముకు తగలకుండా, ఆ బ్లడ్కి సంబంధం లేకుండా మరియ గర్భంలో అమిర్చాడు దాన్ని. అసలు దానికి దీనికి సంబంధం లేకుండా, ఆ గర్భంలోనికి వెళ్ళకుండా అమిర్చాడు, ఒక పక్కన అమిర్చాడు. అండము అసలు అవసరం లేకుండా, ఆ రక్త ప్రోక్షణ ఈయనకి అవసరం లేకుండా అమిర్చాడు అన్నమాట. అప్పుడు ఈ లోకంలో ఆయన ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చేదివి. చెప్పండి, ఏం అమిర్చాడు ఆయన? దేవుడు అమర్చాడు? శరీరమును అమర్చాడు. ఆ శరీరము ఆదాము శరీరం కాదు, ఆదాము పుట్టుకును బట్టి వచ్చిన వారి శరీరం కాదు, అలాగని మరియ శరీరం లాంటి శరీరం కాదు, అలాగని ఈ యేసోపు శరీరం లాంటి శరీరం కాదు. అది చాలా శక్తివంతమైన శరీరం, దేవుని అభిషేకంతో కూడిన శరీరం. ఆ శరీరమును ఎవరు ముట్టుకున్నా స్వస్థత పొందుతారు. ఆ శరీరమును ఎవరు తాకినా బాగుపరచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అది అంత అద్భుతమైన శరీరం. ఆ శరీరాన్ని అమిర్చాడు ఈయనకి. అమిర్చి ఆ శరీరంతోనే ఈయనకి వేరే బ్లడ్తోనే, పరిశుద్ధమైన బ్లడ్తోనే ఆ గర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ మరియ గర్భంలో మరియ రక్తాన్ని అస్సలు వాడుకోలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక శరీరం అమర్చాడు, స్పెషల్గా అమర్చాడు శరీరాన్ని ఆయనకి. అప్పటికే బ్లడ్ వచ్చేసింది ఆయనకి. అప్పటికి ఆ శరీరం అమర్చేసరికి ఏమొచ్చేసింది? రక్తమాంశాలు వచ్చేసినాయి. అప్పటికే మరియ రక్తం లేదు. అప్పటికి ఈయనలో యేసేపు రక్తం లేదు. ఒక రక్తముతో కూడిన ఒక శరీరాన్ని అమర్చి మరియ గర్భంలో పెట్టాడు. అర్థమవుతుందా? ఆ రక్తము ఏ మనుషుడికి సంబంధించిన రక్తము కాదు. అందుకని అది పరిశుద్ధ రక్తమైంది, దేవుని రక్తమైంది. అందుకనే అపోస్తుల కార్యములు 20:28 అనుకుంటా, 20:28 అక్కడ ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. అపోస్తుల కార్యములు 20:28 వచ్చిన చదువు. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. అది ఇప్పుడు చెప్పండి, ఎవరిచ్చారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడట. మానవుల రక్తం కాదు అది, స్వరక్తం, దేవుని రక్తం అయ్యింది. అది ఏ రక్తమైంది? చెప్పాలి. దేవుని రక్తం అది, మానవుల రక్తం కాదు. ఆయన సృష్టించాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముందండి? అవునా కదా? ఆయనకి అసాధ్యమైంది ఏముంది? లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేసే దేవుడు. ఆయన అలా చేశాడు అంటేనే ఆశ్చర్యం కదా. అవునా కదా? మాట్లాడరే. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన మానవుని రక్తం అనేది అసలు కలవలేదు. మరియ రక్తము కలవలేదు. కొంతమంది అంటారు, మరియమ్మ పాలు తాగాడు కదండి, మరియమ్మ పాలు తాగాడు కదా,
అవునా? మరి మరియమ్మ పాలు తాగితే ఆ రక్తం అందులోకి వస్తుంది కదా, రక్తం కలుస్తుంది కదా. దీనికి ఓపిరి రంజిత్ గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. రంజిత్ ఓపిరి గారు ఏంటి, మరియమ్మ పాలు తాగితే మరియమ్మ రక్తంలో ఉన్న గుణాలన్నీ వచ్చేస్తాయి. మనం బర్రి పాలు తాగుతున్నాం, బర్రి గుణాలు వచ్చేస్తున్నాయి మనకి. మేకపాలు తాగుతున్నాం, మేక గుణాలు వచ్చేస్తున్నాయి మనకి. అవును కదా? మరి అలా అనుకుంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బర్రెలు మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గేదెలమ్మ బర్రెలు అంటేనే తెలంగాణ భాష బర్రె, మన గేదె. స్తోత్రం చెప్పండి. మరి గేదె పాలే కదా మనం తాగుతున్నాం. మరి గేదెల్లో మారిపోతున్నాం. అంబా అంటున్నామా? గడ్డి తింటున్నామా? తౌడు చిట్టు తింటున్నామా? లేదే. పాలు తాగినంత మాత్రం బ్లడ్ చేంజ్ అవుతుంది, బ్లడ్ మారదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి యేసయ్య తన ఒంటిలో ఉన్న రక్తము నిష్కలంకమైన రక్తముగా, పరిశుద్ధమైన రక్తము ఎందుకు మారిందో తెలుసా? అది దేవుని రక్తం కాబట్టి, మానవుని రక్తం కాదు కాబట్టి, మానవునికి సంబంధించిన రక్తం కాదు కాబట్టి అది పరిశుద్ధ రక్తము. అది పాపము కడగడానికి శక్తివంతమైన రక్తము. ఇప్పుడు చెప్పండి, యేసయ్య రక్తం పరిశుద్ధమైనదా కాదా? పరిశుద్ధమైనదా కాదా? మానవుని రక్తం ఆయన రక్తంలో కలవలేదు అసలు. మానవుడు జన్మతః పాప స్వభావం కలిగిన వాడు, చిన్నప్పటి నుండి పాప స్వభావం కలిగిన వాడు. పాపము ఆలోచనలు ఆలోచిస్తూనే ఉంటాడు, చెడు ఆలోచనలు ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మానవుని హృదయం బాల్యము నుండి చెడ్డది, వాడు బాల్యము నుండి చెడ్డది. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని రక్తము పాప స్వభావంతో కూడినది కాదు. అందుకని ఆ రక్తము నీలోనికి వస్తే పాప స్వభావం కలిగిన పరిస్థితిని నాశనం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి? యేసు రక్తం పరిశుద్ధమైనదే కాదా? పరిశుద్ధమైనదే కాదా? చెప్పాలి. పరిశుద్ధమైనది యేసు రక్తం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. యేసు రక్తం పరిశుద్ధమైనది. అది మానవుని రక్తముతో జత కలిసి పుట్టినది కాదు. స్పెషల్గా వేస్తాడు దేవుడు, స్పెషల్గా. యోహాను సువార్తలో ఉంటుంది, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా శరీరము ధరించుకుని మన యొద్ద నివసించడం. ఒక శరీరాన్ని అమర్చాడు ఆయనకి. మరి శరీరం అమర్చిన వాడు రక్తాన్ని ఇవ్వడా? స్పెషల్ రక్తాన్ని ఇవ్వడా? పరిశుద్ధ రక్తాన్ని ఇవ్వడా? ఆయన శరీరం స్పెషల్గా అమర్చాడు. గర్భంలో అమర్చబడిన శరీరం కాదు అది, ముందే అమర్చి గర్భంలోకి పంపాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు కదా ఆయన. ముందే శరీరాన్ని అమర్చాడు. శరీరాన్ని అమర్చాలంటే రక్తం పెట్టాలి అందులో. ఆ రక్తము మరియ రక్తము కాదు, యోసేపు రక్తము కాదు, మానవుడి రక్తం అసలు కాదు. ఆ శరీరాన్ని అమర్చి రక్తాన్ని పెట్టేసి ముందు దేవుడు తన రక్తాన్ని పెట్టాడు అన్నమాట. అది పాప స్వభావం లేని రక్తం అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని యేసు రక్తం పరిశుద్ధమైనది, అందుకని ఆయన రక్తం నిష్కలంకమైనది, అందుకని ఆయన రక్తము నిర్దోషమైనది. ఆయన రక్తంలో శక్తి ఉంది, అందుకే అది దేవుని రక్తం కాబట్టి. చెప్పండి ఇప్పుడు, ఆ రక్తం పాపాలను కడుగుతుంది, అపవిత్రమైన స్థితులను కడుగుతుంది, దెయ్యాలను వెళ్ళగొడుతుంది, దురాత్మ శక్తులను వెళ్ళగొడుతుంది. ఆ రక్తం అది పవిత్రమైనది కాబట్టి. చెప్పండి ఇప్పుడు, యేసయ్య రక్తం పవిత్రమైనదా, పరిశుద్ధమైనదా? జవాబు వచ్చిందా లేదా? చెప్పండి, ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి? యేసు రక్తము పరిశుద్ధమైనదా? మరి మానవుని రక్తము పరిశుద్ధమైనదా? ఏమొచ్చింది మానవుని రక్తంలోనికి? పాప స్వభావం వచ్చింది. పాపము బ్లడ్లో కలిసిపోయింది. అందుకని పాపపు ఆలోచనలు ఆలోచిస్తున్నాం. ఒరే నువ్వు మంచిగా ఉండాలరా, ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, చక్కగా ఉండాలరా అంటే ఆడేం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోయి తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా మందు తాగేస్తున్నాడు, సిగరెట్లు కాల్చేస్తున్నాడు, గుట్టకాలు మింగేస్తున్నాడు, ఏవేవో తాగేస్తున్నాడు, చేసేస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి తులసాకులని ఇక్స్ బిళ్ళలు వేసుకుని వచ్చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చేసింది పాప స్వభావం? తండ్రికి లేదు. ఎక్కడి నుంచి వచ్చేసింది? అది పుట్టుకతోనే ఉంది, ఆదాము కాడి నుంచి వచ్చింది ఆ స్వభావం. అందుకని తల్లిదండ్రులను ఎదిరించటం, మరి పెద్దవాళ్ళని ఎదిరించటం, ఇదంతా పాప స్వభావం. దాన్ని యేసయ్య రక్తమే అణిసివేస్తుంది ఆ స్వభావాన్ని. అందుకని యేసు రక్తం నీకు అవసరం. అందుకని ప్రతి పాపికి యేసు రక్తం అవసరం. అందుకని ఈరోజు ప్రతి మానవునికి యేసు రక్తం కావాలి. చెప్పండి, యేసు రక్తం లేకుండా పాప క్షమాపణ
లేదు. యేసు రక్తం లేకుండా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. యేసు రక్తం లేకుండా మానవుడు దేవుని దగ్గరికి చేర్చబడలేడు. అందుకే యేసు రక్తం ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైనది కనుక, అది దారి చూపిస్తుంది కనుక, అది నిష్కలంకమైనది కనుక. ఇప్పుడు అర్థమైన వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది దౌర్భాగ్యం ఏంటంటే అడిగి కొట్టించుకోవడం. దేవునికి మహిమ కలుగుతుంది కాక. దేవుడికి మహిమకు అర్థమైన మాట వచ్చినప్పుడు కొట్టేయాలంతే. ఏంటి, నన్ను కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? యేసు రక్తము పరిశుద్ధమైనది. ఎస్, ఇప్పుడు మనకు జవాబు వచ్చింది కాబట్టి పరిశుద్ధమైనదా కాదు, పరిశుద్ధమైనది. యేసు రక్తము పరిశుద్ధమైనది. ఎస్, దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. అందరు గట్టిగా